అనుభవాన్ని కాపాడి ఈ భయంకరమైనటువంటి ఎండ, వడదెబ్బ, వడగాలుల నుంచి మనం తప్పిస్తున్నాం. అలనాడు ఇశ్రాయేలుని పగలు మేఘములో, రాత్రి అగ్ని స్తంభములో మీరు కాపాడారు. అలాగే పగలు ఎండదెబ్బ, రాత్రి వెనదెబ్బ తగలదని వాగ్దానం చేశారు. హీ హూ కీప్స్ ఇజ్రాయెల్ నైదర్ స్లీప్ నాట్ స్లంబర్. మనందరినీ అలా కాపాడుతున్నారు. మాకు ఇచ్చిన గొప్ప రక్షణ అనే ఊటను బట్టి వందనం, పరలోక భౌతిక భాగ్యాలను బట్టి వందనాలు చెల్లిస్తూ స్తుతి ఆరాధన మా రక్షకుడైన క్రీస్తు నామములో నీకు సమర్పిస్తున్నాం. మా పరలోక తండ్రి. దయచేసి కూర్చోండి. ప్లీజ్ విజిట్. ఉదయకాల ఆరాధన గురించిందని ప్రయత్నం ఆహ్వానిస్తున్నాం. Warm welcome to this Lord's Star Telugu Baptist Church at service. Greet you all in the name of our Lord and Savior Jesus Christ. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభ నామములో మీ అందరికీ శుభములు, సమాధానం కలుగుగాక. ప్రభువును మిక్కిలి ప్రియులారా, మీ అందరి క్షేమ తలుస్తూ మీ అందరి వరకు ప్రార్థిస్తూ ఉన్నాను. మీకు ఇంకా ఏదైనా ప్రార్థన అవసరం ఉంటే మాకు తెలియజేసిన మేము తప్పకుండా మీ కొరకు అనుదిన ప్రార్థనలో, సంఘ ప్రార్థనలో, విజ్ఞాపన ప్రార్థనలో కూడా గురువారం దిన మీ కొరకు ప్రార్థిస్తామని తెలియజేస్తూ ఉన్నాం. లేఖన భాగం మనం చదువుకున్నాము. మరి యేసుక్రీస్తు వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడిన తర్వాత 40 దినాలు, అంటే మన భాషలో మార్చి 31కి ఆయన పునరుద్ధారుడైన తర్వాత 40 రోజులు లెక్క పెడితే మరలా మనకు ఏప్రిల్ 30, మరలా మే 10 వరకు, అంటే అన్ని రోజులు. చూడండి, ఈరోజు క్రైస్తవ సమాజం కూడా పునరుద్ధానాన్ని గురించి అడిగితే సరిగా చెప్పలేకపోతున్నారు. నేను చిన్నప్పటి నుంచి బస్సులలో, రైళ్లలో ప్రయాణం చేసే సమయంలో మనందరికీ తెలుసు, బస్ స్టాండ్లో రకరకాల మ్యాగజైన్లు ఉంటాయి. మరి స్వాతి అని ఒక మ్యాగజైన్ వచ్చింది, ఒక శివరంజని అనే సినిమాల గురించి మ్యాగజైన్ వచ్చింది, ఇంకా చందమామ, రకరకాల బాలల కథలు. కానీ హ్యావ్ యూ ఎవర్ సీన్ అబౌట్ ద రిజరక్షన్? ఎప్పుడైనా పునరుద్ధానాన్ని గురించిన పుస్తకం ఎక్కడైనా మీరు టైటిల్ చూసారా? అఫ్కోర్స్ మనకి ఇక్కడ బుక్ స్టాల్ ఉన్నది. సరే, బాగా చదువుకున్న వాళ్ళు, బైబిల్ కాలేజ్ చేసిన వాళ్ళు, కొంత బైబిల్ జ్ఞానం ఉన్న వాళ్ళు కూడా కొన్ని పుస్తకాలు రాస్తూ ఉంటారు. ఇక్కడ కృపా బుక్ స్టాల్ ఉంది, ఇక్కడ ఉంది, అక్కడైతే ఏదైనా సమాచారం దొరుకుతుంది. కానీ ఎక్కడైనా మనకు రైల్వే స్టేషన్లో కానీ లేక బస్ స్టాండ్లో కానీ ఎప్పుడైనా ఇలాంటి పుస్తకాలు చూశారా? క్రైస్తవులు కూడా ఎక్కువ అవగాహన లేదు. కారణం ఏంటంటే మన సువార్తలు కరెక్ట్గా చదివితే కూడా మత్తయి సువార్త 20వ అధ్యాయంలో యేసు ప్రభువు చనిపోయినప్పుడు అనేక మంది పరిశుద్ధులు బైబిల్లో రాయబడ్డది. ఒకసారి చూడండి, మత్తయి సువార్త 20వ అధ్యాయంలో వారందరూ కూడా సమాధుల్లో నుండి అందరూ బయటికి వచ్చి వీధుల్లో తిరుగుతూ ఉన్నారంట. 27వ అధ్యాయంలో మనం చూసాం. అక్కడ రాయబడినటువంటి మాట చూడండి, 27:52. సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు వారు సమాధుల్లో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు. చూడండి, ఇలాంటి అద్భుతాలు బైబిల్లో ఎన్ని లేవు. బట్ డూ వి షేర్ దిస్ రిజరెక్షన్ విత్ అవర్ నేబర్స్, with our co-passengers, with our friends, with our families, with our relatives? అపోస్తలులు అనుదినం అదే చేశారు. ఆ ఇస్కరియోతు యూదా భయంకరంగా ఉరిపెట్టుకొని చనిపోతే పేతురు అన్నాడు, యేసు ప్రభువారు బతికున్నప్పుడు, ఆయన పునరుత్థానుడైన తర్వాత ఆయనను చూసినటువంటి వారిలో ఒకడు మాత్రమే శిష్యుడిగా ఉండాలి. అపోస్తలుల కార్యం 1:22 వచనం చూడండి. యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ చాప్టర్ 1 verse 22. ఆయన మన మధ్య
మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒక్కడు మనతో కూడా ఆయన పునరుత్థానము గురించి సాక్షి అయి ఉంటా ఆవశ్యకం. ఈరోజు క్రైస్తవ సమాజము శిష్యులకు పౌలు గారికి ఒకే ఒకటి ఏంటి అంటే, అయ్యా నేను ఎందుకు ఇక్కడికి తీసుకొని రాబడ్డాను, నేను చేసిన తప్పేంటి, నేను దొంగతనం చేయలే, గుడి దోయలే, బడి దోయలే, నేనేం చేయలేదు. 21వ అధ్యాయం అపోస్తలుల కార్యంలో అపోస్తలుడైన పౌలు ఒక గ్రీసు దేశస్తుని యెరూషలేము దేవాలయంలోకి తీసుకొని వెళ్తాడు. అప్పుడు వాళ్ళు చూస్తారు, లబో దీపం అని మొత్తుకొని, ఇశ్రాయేలులారా రండి 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 రండి, వీడు దేవాలయాన్ని అపవిత్రం చేస్తున్నాడు, పాడు చేస్తున్నాడు అని పౌలు అక్కడికక్కడే కొట్టి చంపేయాలని చూస్తారు. తలుపులు మూసేసి యెరూషలేము దేవాలయం. అప్పుడు ఈ గలాటంతా కూడా రోమా ప్రభుత్వానికి తెలిసి వెంటనే అధిపతి వస్తాడు, సహస్రాధిపతి వస్తాడు. వచ్చి వారి చేతితో నుంచి విడిపించి మోసుకొని పోతారు. అదంతా కూడా 21, 22, 23లో వారు మహాసభ యుద్ధకు, ఫేలిక్స్ యుద్ధకు కొనిపోబడతాడు పౌలు. ఏంటయ్యా ఈయన మీద మోపిన నేరమేంటి? నేనేం చేయలేదయ్యా, నాకు ఒకే ఒక నిరీక్షణ ఉంది. ఏంటి అని అంటే, ధర్మశాస్త్ర ప్రకారం, ప్రవక్తల లేఖనాల ప్రకారం ఏంటి అని అంటే, మృతుల పునరుత్థానాన్ని గురించి మాట్లాడుతున్నాను. అపోస్తలుడైన పౌలు మాట్లాడినప్పుడు కొంతమంది అపహసించారు. సరే ఇది ఇంకోసారి వింటాంలే అన్నారు. కానీ మన బైబిల్ గ్రంథంలో మనం చూస్తే పాత క్రొత్త నిబంధన గ్రంథంలో అనేకమైనటువంటి సంఘటనలు మనకు కనిపిస్తాయి. ఉదాహరణకి ఇందాక మనం మత్తయి సువార్త 27, 52, 53 చూసాం. యేసు ప్రభువు వారు చనిపోయిన వారిని ఎంతమందిని లేపాడు? లాజరుని లేపాడు, యాయీరు కుమార్తెని లేపాడు, ఇంకా ఒక విధవరాలు కుమారుడు చనిపోతే పోయి పాడముట్టాడు. అపోస్తలుడైన పౌలు ఆ యొక్క అపోస్తలుల కార్యం 20వ అధ్యాయంలో 5 యవనస్తుడు 3 అంతస్తుల పైన అపోస్తలుడైన పౌలు ప్రీచింగ్ చేసే సమయంలో కిటికీలో నుంచి కింద పడి చచ్చిపోయాడు. పౌలు వెళ్ళి, ఈ చిన్నవాడు చనిపోలేదు, ఇతని ప్రాణం ఇతనిలో ఉన్నది అని చెప్పి అక్కడ 20వ అధ్యాయంలో లేపినట్టు మనం చూస్తాం. అదే 9వ అధ్యాయం చివరిలో దుర్గా అనే ఒక స్త్రీ చనిపోతే వారు కడిగి మెడ మీద పెడతారు జాగ్రత్తగా. పేతురు ఉన్నాడని చెప్పి తెలుసుకొని పేతురుని వినిపిస్తే ఆయన ప్రార్థన చేస్తే ఆమె మరలా తిరిగి లేచినట్టు మనం చూస్తున్నాం. ఈరోజు క్రైస్తవ సమాజానికే నిరీక్షణ లేదు. క్రైస్తవులు ఎక్కువగా ఈ నిరీక్షణ గురించి, ఈ పునరుద్ధానాన్ని గురించి ఎక్కువగా మాట్లాడడం లేదు. కారణం ఏంటంటే వారికే తెలియదు, లేఖనాలు సరిగ్గా చదవకపోవడం. ఆ రోజు అబ్రహాం గారు ఒకే ఒక మాట అన్నాడు, నా కుమారుని బలిస్తే కూడా తప్పకుండా దేవుడు. 11వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 19వ వచనం చూద్దాం మనం. లెటర్ ఆఫ్ పార్ట్ ఆఫ్ ది హీబ్రూస్ చాప్టర్ 11 verse 19. అబ్రహాము శోధింపబడే విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానమును సంతోషంతో అంగీకరించెనో అవి ఎవరితో చెప్పబడెనో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపంగా అతని మృతుల్లో నుండి మరలా. ఈరోజు వేర్ ఈజ్ అవర్ హోప్, వేర్ ఈజ్ అవర్ బ్లెస్డ్ హోప్? మన శుభప్రదమైన నిరీక్షణ ఎక్కడ ఉన్నది? మన జీవంతో కూడిన నిరీక్షణ ఎక్కడ ఉన్నది? అపోస్తలులు అయితే ఆ రోజు ప్రతిరోజు అదే వారికి ఉన్నటువంటి నిరీక్షణ. నీ పరిశుద్ధు నీవు కొల్లు పట్టనీయవు, నా ఆత్మ నీవు పాతాళంలో విడిచిపెట్టవు అంటే గోతిని చూడనీయవు అని 16వ కీర్తనలో కీర్తనకారుడు చెప్పడం, 17వ కీర్తనలో చెప్పడం, దానియేలు 12వ అధ్యాయం 2వ వచనంలో ఆయన చెప్పడం, మరలా సమాధుల్లో నుంచి అందరూ బయటికి వస్తారు. కొందరు నిత్య జీవం పొందడానికి, కొందరు నిత్య హేయులవుటకు, అవమానాలు పాల్గొనడానికి, నరకానికి వెళ్ళడానికి. యేసు ప్రభువు కూడా అంటారు, మృతులు దేవుని కుమారుని శబ్దం వినే గడియ వచ్చి ఉన్నది. యోహాను సువార్త 5వ అధ్యాయంలో యేసు ప్రభువు చెప్పిన మాటలు విందాం మనం. యోహాను సువార్త 5వ అధ్యాయంలో యేసు ప్రభువు ఇలా చెప్పాడు, చూడండి. 5:28-29. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారు
విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానములకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానములకును బయటికి వచ్చారు. ఇంకా పై భాగంలో చూస్తే యేసు ప్రభువు చెప్పినటువంటి మాట 20 చూడండి, అక్కడ 25వ వచనం, మృతులు దేవుని కుమారుని శబ్దం విను గడియ ఇప్పుడే వచ్చి ఉన్నది, దాన్ని విడువారు జీవించుని మీతో. వారికి ఉన్నటువంటి నిరీక్షణ ఎలాంటిది? ఇక్కడ అపోజిన పౌలు యొక్క నిరీక్షణ ఎలాంటిది? అలాంటిదే. ఆయన అంటున్నాడు, అయ్యా ఎందుకు తీసుకొచ్చారు నన్ను ఇక్కడికి? నేను ఏం తప్పు చేసినా, ఏ గుడి దోచినా, ఏ బడి దోచినా, ఏ దొంగతనం చేసినా చెప్పండి. నేను ఒకే ఒక మాట మాట్లాడుతున్నాను. ఏంటి అనంటే, మన పితరులకు ఉన్నటువంటి నిరీక్షణ నేను కూడా కనిపెట్టుకుని ఉంటున్నాను. ఫెలిక్స్ దగ్గరికి పోయినా అదే సందేశము, అగ్రిప్ప దగ్గరికి పోయినా అదే సందేశం. ఒకే ఒకటి, అయా మృతుల పునరుత్థానం ఉన్నది. ఏ దేశంలో చెప్తే కొంతమంది అపహసించారు, కొంతమంది తర్వాత వింటాంలే అన్నారు, కొంతమంది ఏమన్నారంటే దయ్యములో బోధ అన్నారు, కొంతమంది కొత్త బోధ అన్నారు. యేసు ప్రభువారు ఆరోహణమై వెళ్ళుట, ద పవర్ ఆఫ్ రిజరెక్షన్ చూశాము. అందరూ చూస్తుండగానే ఆయన చెప్పాను, మనకు భూమికి గురుత్వాకర్షణ శక్తి, అనగా ఏ వస్తువైనా పడేస్తే పైనుంచి మనం దూకితే మనం కింద పడిపోతాం. కానీ ఆయన అలా అందరూ చూస్తుండగానే అపోస్తుల కార్యంలో వెళ్ళే సమయంలో దేవదూత అన్నాడు, గలిలయులారా ఎందుకు మీరు అలా చూస్తున్నారు? ఆయన ఏ రీతిగా వెళ్ళాడు మరలా అదే రీతిగా తిరిగి వస్తాడు. ప్రభువు అన్నాడు, నేను మరలా వచ్చి మేము తీసుకొని వెళ్తాను. శిష్యులు అనుదినం చెప్తూ ఉన్నారు. ఈరోజు మనము క్రైస్తవం ఎందుకు వ్యాప్తి చెందట్లేదంటే మనం ఇతరులతో షేర్ చేసుకోవట్లేదు. మేము ప్రతి పరిచయం కూడా వారితో ఇదే మాట చెప్పి నాకు సాక్ష్యం ఇస్తూ ఉంటాను. నా దగ్గర ఎప్పుడు కూడా కొన్ని కరపత్రికలు కూడా పెట్టుకుంటాను, 2 దారులు, ఇంకా చాలా ఉన్నవి. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, మనకు క్రీస్తు పూర్వం నుండే ఒక అబ్రహాం కాదు, ఒక ఇస్సాకు కాదు, ఒక యాకోబు కాదు, ఈవెన్ యోసేపు కూడా ఆయన చనిపోయిన తర్వాత నా ఎముకలను అక్కడికే తీసుకెళ్ళండి అని చెప్పాడు. చూడండి, నిర్గమకాండం 11:19 వచ్చిన మనం చూసాము ఒకసారి. బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 13:19. మరియు మోషే యోసేపు ఎముకలను తీసుకొని వచ్చాడు. అతడు, దేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడి నుండి తీసుకొని పోవాలని ఇశ్రాయేలు చేత రూఢిగా ప్రమాణం చేయించుకొని. అంటే మనం ఇక్కడ జాగ్రత్త గమనిస్తే అపోస్తలుడైన పౌలు అన్నాడు, అయా కొరింథీలో మృతుల పునరుత్థానం లేదని అంటున్నారు. ఏం మాట్లాడుతున్నారయ్యా మీరు? ఒకవేళ మృతుల పునరుత్థానం లేకపోతే యేసు ప్రభువు తిరిగి లేపబడలేదు, ఆయన తిరిగి లేపబడకపోతే మన విశ్వాసం వ్యర్థమే, మనం ఇంకా పాపంలోనే ఉన్నాము అని కొరింథీయులకు రాసిన 1వ పత్రికలో అపోస్తలుడైన పౌలు వారికి ఆ విషయాన్ని కూడా తెలియజేస్తున్నాడు. అంటే తప్పకుండా శరీరం ఉన్నది, ఆత్మ ఉన్నది. ఈ రెండింటికి కూడా చాలా మందికి ధర్మ సందేహాలు చాలా ఉంటాయి. ఏంటి అంటే, పరలోకంలో మనకు మరలా ఇలాంటి శరీరమే ఉన్నదా? ఒకానొక సందర్భంలో మోషే శరీరమును గూర్చి అపవాదికి మిఖాయేలు దూతకు తర్కము జరిగినట్టు కూడా మనం చూస్తున్నాము. అంటే ఎందుకు అక్కడ ఆ బాడీ దగ్గర దేవదూత ఎందుకున్నాడు? ఆలోచన చేయండి ఒకసారి. ఆ బాడీ దగ్గర దేవదూత ఎందుకు ఉండవలసి వచ్చింది? యూదా పత్రికలో చూడండి ఒకసారి. యూదా ఎవరు కాదు, యేసుక్రీస్తు వారి సహోదరుడు. యాకోబు, యోసే, యూదా, సీమోను అనేవారు యేసుక్రీస్తు యొక్క సహోదరుడు. యూదా రాసిన పత్రిక అంటే ప్రకటన కంటే ముందు ఉంటుంది. చూడండి 9వ వచనం. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక అని. అంటే చూడండి, మన శరీరము చాలా ఇంపార్టెంట్. ఆ శరీరాన్ని మనం ఎలా వాడుకుంటున్నాము దేవుని వాక్యంలో రాయబడ్డది. ఏమని రాయబడ్డది? భోజన పదార్థాలు కడుపుల కొరకు, కడుపు భోజన పదార్థాల కొరకు
నియమింపబడినది. దేవుడు వాటిని దాన్ని నాశనం చేయను. దేహము జారత్వము నిమిత్తము కాదు, దేహము ప్రభు నిమిత్తము, ప్రభు దేహం నిమిత్తము. క్రీస్తును ప్రభు లేపెను, మనను కూడా లేపుతాడు అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 13 మరియు 14 వచనాల్లో రాయబడింది. ఈ శరీరాన్ని గురించి ఎందుకు తర్కించవలసి వచ్చింది? అక్కడ చూడండి, ఆ అపవాది అన్నాడు, అయ్యా వీడు నావాడు, ఎందుకంటే నీ మాట వినలే. పరిస్థితి అది అక్కడ. మరి సరే, ప్రభు అతన్ని క్షమించాడు, తర్వాత చేర్చుకున్నాడు. తర్వాత మనం చూస్తాము సువార్తల్లో, మత్తయి సువార్త 17, మార్కు 9, లూకా 9 అక్కడ ఏం చూస్తాము? మోషే, ఏలియా ఇద్దరు కూడా కనిపించినట్టు అక్కడ రాయబడ్డారు. మోషే చనిపోయిన వారికి ప్రతినిధి, ఏలియా చనిపోకుండా ఆరోహణం అయిపోయినట్టు రాజులు 2వ గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనంలో అగ్ని రథముల మధ్యలో, గుర్రముల మధ్యలో ఆకాశంలో కొలిపోబడననే మాట రాయబడ్డది. హనోకు కూడా ఆదికాండం 5వ అధ్యాయంలో ఆకాశంలో కొలిపోబడ్డాడు. తర్వాత అపోస్తలుడైన పౌలు కూడా కొలిపోబడ్డాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయంలో ఆయన అంటాడు, శరీరంతో కొలిపోబడ్డాడు. శరీరం లేదో నాకు తెలియదని నేను చెప్పడానికి వీల్లేదు. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, మృతుల పునరుత్థానాన్ని గురించి, resurrection of the dead, resurrection of the Jesus, resurrection of the righteous, resurrection of the unrighteous, నీతిమంతుల పునరుత్థానము, అనీతిమంతుల పునరుత్థానము, మృతుల పునరుత్థానము, క్రీస్తు పునరుత్థానము. ఈరోజు అనేక మందికి అవగాహన లేక ఇతరులకు తెలపడం లేదు. కారణం ఏంటంటే, ఇక్కడ మనం సువార్తలు చదివినప్పటికీ మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. కారణం ఏంటంటే, ఒక్కసారి చదివితే సరిపోదు. ఆ రోజు వారి నమ్మకము, ఈరోజు పౌలు గారి నమ్మకం, అయ్యా నేను ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చాను, నేను ఏం చెప్తున్నాను చూడండి. అపోస్తలుల కార్యములు ఆయన చెప్తున్నాడు, పదే ఒకే ఒకటి చెప్తున్నాడు. అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయం, 23వ అధ్యాయం, 24వ అధ్యాయంలో, 23వ అధ్యాయంలో చూసాం. 23వ అధ్యాయంలో 6వ వచనంలో ఇలా రాయబడింది, వారిలో ఒక భాగము సద్దుకైలును మరొక భాగం పరిసయ్యులై ఉన్నట్టు పౌలు గ్రహించి, సహోదరులారా, నేను పరిసయ్యులను, పరిసయ్యుల సంతతి వాడను, మనకున్న నిరీక్షణను గురించి, మృతుల పునరుత్థానమును గురించి నేను విమర్శింపబడుచున్నానని సభలో బిగ్గరగా చెప్పాను. ఎందుకు నన్ను విమర్శిస్తున్నారంటే ఒకే ఒక కారణము, యేసుక్రీస్తు అనే వ్యక్తి చనిపోయి సమాజం తిరిగి లేపబడ్డాడు. దాని కొరకే నన్ను పట్టుకొచ్చారు. నేను దొంగతనం చేయలే, దోపిడీ చేయలే. అక్కడ పరిసయ్యులు ఉన్నారు, సభలో సద్దుకైలు ఉన్నారు. పరిసయ్యులు పునరుత్థానాన్ని నమ్ముతారు, దేవదూతలు నమ్ముతారు, ఆత్మను నమ్ముతారు. సద్దుకైలు పునరుత్థానాన్ని నమ్మరు, దేవదూతలు నమ్మరు, ఆత్మ నమ్మరు. వారిద్దరికి కలహం అయిపోయింది. పౌలు చీల్చేస్తారేమని అనుకున్నారు. అక్కడ చూడండి, అక్కడ 23వ అధ్యాయం 10వ వచనంలో, కలహం ఎక్కువైనప్పుడు వారు పౌలును చీల్చివేయుదురేమో అని సహస్రాధిపతి భయపడి, మీరు వెళ్ళి వారి మధ్య నుండి అతన్ని బలవంతంగా పట్టుకొని కోటలోకి తీసుకోవడానికి సైనికులకు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఆక్షేపణ దేని కొరకు వస్తుందంటే, అన్ని మతాల్లాగా ఈ మతం ఉంటే సరిపోతుంది. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడి తప్పైపోయింది, మరణాన్ని గెలిచింది తప్పైపోయింది. హోషేయ గ్రంథంలో ఒక మంచి మాట రాయబడ్డది. ద బుక్ ఆఫ్ హోషేయ చాప్టర్ 6. హోషేయ గ్రంథము దానియేలు గ్రంథము తర్వాత ఉంటుంది. 6వ అధ్యాయము చూడండి, మొదటి 3 వచనాలను మనం చూసాం. మనం యెహోవా యొద్దకు మనతో రండి, ఆయన మనల్ని చీల్చివేసెను, ఆయనే మనల్ని స్వస్థపరుచును, ఆయన మనల్ని కొట్టెను, ఆయనే మనల్ని బాగు చేయను, 2 దినములైన తర్వాత ఆయన మనల్ని బ్రతికించును, మనము ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనల్ని. ఇది కూడా లిటరల్ గా పునరుత్థానం కాకపోయినప్పటికీ పునరుత్థాన సూచనగా మనకు కనిపిస్తుంది. ఇంకేమంటాడు, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకోవటము రండి, యెహోవాను గూర్చి జ్ఞానము సంపాదించుకోవడం ఆయనను అనుసరిద్దాం రండి. ఉదయం తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును,
వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టి తొలగని వర్షం, కడవని వర్షం వలె ఆయన మన యొద్దకు. ఇక్కడ పునరుత్థానానికి సూచనగా కూడా మనకు కనిపిస్తున్నది. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, మనకు ధర్మ సందేహాలు చాలా ఉంటాయి, కానీ దేవుడి వాక్యము శ్రద్ధగా పఠించాలి. ఏంటి అంటే, ఇక్కడ యోసేపు తన ఎముకలను సైతం జాగ్రత్తగా తీసుకుపోయి ఫలాని చోట పాతండి అని చెప్పాడు. మన ధర్మ సందేహాలు ఏంటి అని అంటే, ఎండిపోయినటువంటి ఎముకలకు జీవం ఇచ్చే దేవుడు ఎహెచ్కేల్ గ్రంథం 37వ అధ్యాయంలో రాయబడ్డది, నరపుత్రుడా ఈ ఎండిపోయినటువంటి ఎముకలు తిరిగి బ్రతకగలవా అంటే, ప్రభువా నీకే తెలుసు, నాకే తెలుసు ప్రభువా అంటే, నీవే మృతులను సజీవులంగా చేసే దేవుడు, ఆ ఎముకలతో మాట్లాడు. ఆ సన్నివేశం అంతా కూడా ఇశ్రాయేలీల ఆధ్యాత్మిక క్షీణించిన స్థితిని మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, అయితే మరి ఈ పునరుద్ధానము మనం చూస్తూ ఉన్నాము. నీతిమంతుల పునరుద్ధానం ఉన్నది, అనీతిమంతుల పునరుద్ధానం కూడా ఉన్నది. మనకు అనేక చోట్ల మనం చూస్తాం. ఏంటి అంటే, మనం ఆ పరలోకంలో పునరుద్ధానం పొందుకోవాలంటే అక్కడ జాగ్రత్తగా లేఖనాలు మనం పఠించినప్పుడు మత్తయి సువార్త 5:29లో యేసు ప్రభువు వారు ఏమన్నారు? నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన కుడి కన్ను నీ అవయవాలన్నీ నరకంలో పడకుండా నీవు కాపాడుకుంటావు కదా. నీ కుడి చేయి నిన్ను అభ్యంతరపరిస్తే నీ కుడి చేయి తీసేయి. 29:30 వచనాల్లో. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ఈ లోకంలో మనము దేవుని వాక్యంలో రాయబడ్డారు, దేహంతో జరిగించిన వాటి ఫలము ప్రతివాడును పొందునట్లు, చేసిన మంచిదైనా పర్వాలేదు, చెడ్డదైనా పర్వాలేదు, ప్రతి వారు న్యాయపు తీర్పులోనికి రావాలి అని చెప్పి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడు. సో ఒక సమయం వస్తున్నది, మనం చూస్తున్నాం, కుడివైపు ఉన్నటువంటి వారిని ఆశీర్వదింపబడ్డ వారు అని చెప్పాడు, ఎడమవైపు ఉన్నటువంటి వారిని చూసి శపింపబడ్డ వారులారా అన్నాడు. ఈ లోకంలో యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని హృదయమందు విశ్వసించిన నీవు రక్షింపబడదు, నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షింపబడు, నమ్మని వారికి శిక్ష విధింపబడును. ప్రభు నామమున ప్రార్థన ఎవరు చేస్తారు? వారు రక్షింపబడతారు. 25 సంవత్సరాల నుంచి మందిరానికి నువ్వు వస్తూ ఉండవచ్చు, నీకు బాప్టిజం లేకపోవచ్చు, కానీ ఒక సమయం వస్తుంది మనం తీర్పులోనికి వస్తాం. ఎందుకంటే లేఖనాల్లో రాయబడింది, నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడు, నమ్మని వారికి శిక్ష విధింపబడు. ప్రభు అన్నాడు, శరీరమును ఎవరైతే చంపుతారో వారికి మీరు భయపడొద్దండి, శరీరమును ఆత్మను రెండింటిని నరకంలో ఎవరైతే పడేస్తారో వారికి భయపడండి. మత్తయి సువార్త 10:28లో యేసు ప్రభువు చెప్పారు. మీరు భయపడవలసింది ఎవరికి అని అంటే, పాత నిబంధన గ్రంథంలో ప్రభు ఒకానొక సందర్భంలో చెప్పాడు, మీరు ఎవరికి భయపడాలి? చూడండి, ఒక మనిషి లేఖన భాగం నాకు జ్ఞాపకం వస్తున్నది. మీరు భయపడవలసింది ఎవరికి అని అంటే, 8వ అధ్యాయము యెషయా గ్రంథం 8వ అధ్యాయము 12వ వచనంలో ఇలా రాయబడింది, ఈ ప్రజలు బందుకట్టు అని చెప్పున్నదంతయు బందుకట్టు అనుకున్నప్పుడు వారు భయపడు దానికి భయపడకుడి, దానివల్ల దిగులు పడకుడి, సైన్యములకు అధిపతి యెహోవాయే పరిశుద్ధుడు అనుకోండి, మీరు భయపడవలసిన వాడు ఆయన కోసమే. సో ఈ లోక సంబంధంగా చాలా మంది ప్రభువును అంగీకరించకుండా సమాజానికి, సంఘానికి, పెద్దలకు కులము తలము అనుకుంటూ ప్రభువు లేకుండా ఉంటే ఒక సమయం వస్తుంది, మనందరికీ తెలుసు, మన బాడీ ఎంత వాస్తవమో, మనం జీవించడం భూలోకం ఎంత వాస్తవమో, నరకము పరలోకం కూడా అంతే వాస్తవంగా ఉంటున్నది. ప్రభువును పెట్టి ప్రియులారా, ఒక సమయం వస్తుంది, ఒక సమయం వస్తుంది. దేవుని వాక్యంలో రాయబడింది, హనోకు, ఏలియా వారు అక్కడికి పోయిన తర్వాత వారి శరీరాలు మార్పు చెందాయి. అపోజిట్ పౌలు తెలియజేసింది, క్షణంలోనే మనం రూపాంతరం చెందాం. బ్లడ్ అండ్ ఫ్లెష్ కెనాట్ ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. రక్తమాంసములు దేవుని రాజ్యమును వారు అలా పోయారు అని అంటే, అక్కడికి పోయిన తర్వాత వారు రూపాంతరం చెందారు. ప్లాస్టిక్ బాడీ కాదు వారిది, ఫైబర్ బాడీ కాదు, వారు శరీరంతో ఉన్నారు. ఎలాంటి శరీరం మనకు తెలియదు. ఇప్పుడు ఏమంటున్నారు రీసెంట్ గా, మాంసము, ఆర్టిఫిషియల్ మాంసము ఎంతమందికి ఇష్టం అని చెప్పి అంటే ఎవరు ఇష్టపడట్లేదంట.
సర్వే చేసి అమెరికాలో, భారత్లో ల్యాబ్లో సృష్టించినటువంటి మాంసం అంటే ఆర్టిఫిషియల్ మాంసం లాగానే ఉంటుంది. మన బాడీ కూడా పరలోకంలో ఎలా ఉంటుంది అని అంటే బాడీలన్నీ ఒక తీరు కాదు, మాంసం అంతా ఒకటే కాదు. అపోస్తలుడైన పౌలు తెలియజేస్తాడు, పక్షి మాంసం వేరు, మేక మాంసం వేరు, చేప మాంసం వేరు. మానవుల శరీరం కూడా వేరుగా ఉన్నది అపోస్తలుడైన పౌలు తెలియజేస్తాడు. అలాగే మరణం ఎలా వచ్చిందో పునరుద్ధానం కూడా అలాగే వచ్చింది. అపోస్తలుడైన పౌలు తెలియజేసింది, మరణం ఒక మనిషి ద్వారా వచ్చింది, పునరుద్ధానం కూడా మొట్టమొదటి మనిషి ద్వారా, అంటే ఆదాము ద్వారా మరణం వస్తే చివరి ఆదాము ద్వారా పునరుద్ధానం కలిగిందని అపోస్తలుడైన పౌలు తెలియజేస్తాడు. ప్రభువునందు మిక్కిలి ప్రియులారా, ఒక సమయం వస్తుంది, మనందరికీ తెలుసు. చాలాసార్లు యేసు ప్రభువు వారు చెప్పినటువంటి దాన్ని మనం ఒక సాదృశ్యంగా, ఒక మెటఫర్గా తీసుకుంటాము. ఏంటి అంటే ధనవంతులు, లాజరు కథ. చూడండి, నేను ఇది చెప్పి ముగిస్తాను. లేఖనం అలా చెబుతున్నది ఏమని? పరలోకం అనేది ఒక బంగారు వీధులు ఈ లోకంలో అన్ని చేసి ఆ పరలోకానికి వెళ్ళాలంటే అక్కడ ప్రకటన గ్రంథంలో రాయబడ్డది ఎవరు ప్రవేశిస్తారు, ఎవరు ప్రవేశించారు అనేది అక్కడ 21వ అధ్యాయం చివరిలో, ఆరంభంలో రాయబడ్డది చాలా స్పష్టంగా. అలాంటి వారు ప్రవేశించడానికి వీలు లేదని కూడా లేఖనాలు తెలియజేస్తూ ఉన్నవి. చూసాం మనం ఒకసారి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము చివరిలో ఎవరెవరు ప్రవేశించారో అక్కడ రాయబడ్డది చూడండి. 21:27 గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు, కానీ నిషిద్ధమైన ఏదైనాను, అసహ్యమైన దాన్ని, అబద్ధమైన దాన్ని జరిగించువాడైనను దానిలోకి ప్రవేశింపనే. ఉదయం లేస్తే 100 అబద్ధాలు ఆడేవారు ఉంటారు, ఆ నాలుక కాలిపోతూ ఉంటుంది. మనం అక్కడ చూస్తాం, ధనవంతుడు ఏమంటాడు లాజరు, అయ్యా చిటికెనతో నన్ను కనీసం వచ్చు. అది ఒక్కసారి కాదట. అలాంటి బాడీ మనం చనిపోయిన తర్వాత మనందరికీ తెలుసు, మన బాడీ ఇక్కడే చీకిపోతుంది. అక్కడ వేరే బాడీ, మనకు పరలోకంలో వేరే బాడీ, నరకంలో వేరే బాడీ. ఎందుకు అని అంటే బైబిల్ ప్రకారం అగ్ని ఆరదు, పురుగు ఒకరోజు మరణం కాదు అది. ఒకవేళ దేవుడు అలా కాల్చేస్తే పీడపోతుండే, ఒక్కసారి చంపే ప్రభా నన్ను, అలా కానీ కాదు. ఆ నిత్య నరకం నుంచి మనం విడిపింపబడాలంటే ఈ లోకంలో చేసిందంతా చేసి, ఎలాగ చెప్పాను కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:13, దేహము జారత్వము నిమిత్తము కాదు, దేహము ప్రభువు నిమిత్తము, ప్రభు దేహము నిమిత్తము. దేవుడు ప్రభువును లేపాను, అనగా క్రీస్తును లేపాను, కాబట్టి మనం కూడా లేపుతాడు. ఈ దేహము దేని కొరకు? ఈ దేహము పరిశుద్ధాత్మకు ఆలయంగా ఉన్నది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము చివరి వచనంలో అపోస్తలుడైన పౌలు 19వ వచనంలో అంటాడు, మీరు విలువబెట్టి కొనబడ్డవారు కనుక ఈ దేహంతో దేవుని మహిమపరచండి. చేసేవన్నీ చేసేసి, ప్రభా నాయన తప్పిపోయిన కుమారుడు చేయలేదా, దావీదు చేయలేదా, మనస్సే చేయలేదా అంటే, వారు ఎంత 5వ కీర్తనలో నా కన్నీటి చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది, కేవలం నీకే విరోధంగా పాపం చేశారని వారు అన్నారు. వారు ఒకసారి చేస్తే మనం అనుదినము చేయగలుగుతున్నారు. ప్రభువునందు మిక్కిలి ప్రియులారా, ఈ మృతుల పునరుత్థానాన్ని గురించి బైబిల్ తెలియజేసేది ఏంటంటే, ఒకానొక దినము ఈ శరీరానికి, మనం ఈ శరీరాన్ని ఈ భూమిలో ఒక గింజ వలె పాతి పెడుతూ ఉన్నాం. ఒకానొక దినము దేవుడు దాన్ని మళ్ళా తిరిగి లేపుతాడు. ఒకవేళ ఆ మృతుల పునరుద్ధానం లేకపోతే మన విశ్వాసం అంతా కూడా వ్యర్థము. తల వచ్చండి, ప్రార్థన చేశాం. సర్వశక్తి గల దేవా, ఈ మధ్యాహ్నకాల సమయంలో అపోస్తలుడైన పౌలు ద్వారా అపోస్తల కార్యములు 24వ అధ్యాయం 15వ వచనంలో మృతుల పునరుత్థానము, క్రీస్తు పునరుత్థానము, నీతిమంతుల పునరుత్థానము, అనీతిమంతుల పునరుత్థానాన్ని గురించి మనం చదవగలుగుతాం. బైబిల్ అంతట్లో అనేకమైనటువంటి సూచనలు, చనిపోయిన లాజరును, బీద విధవరాలు, కుమారుని యాయరు కుమార్తెను, దోర్కాను, అదే రీతిగా మరొక ఎవరుని అలా మీరు మీ శక్తితో నీ విడుదల ద్వారా నింపారు. మమ్మల్ని కూడా లేపుతారని పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:14 తెలియజేస్తున్నారు. ప్రభానికి వందనాలు. ఆ సమయం వస్తున్నది, అది ఎంతో సంతోషకరమైన గడియ. క్షణంలో రెప్పపాటులో మనం మార్పు పొందుదుము.
అవును ప్రభా, ఇలాంటి సన్నివేశం కోసం మేము ఎదురు చూస్తున్నాం. ఈ లోకం అశాశ్వతమైనది, అభద్రతా భావంతో ఉంటున్నాం. మేము అన్ని నీ రాకడకు సూచనలు ఉన్నాయి. మమ్మల్ని సిద్ధపరచుమని, నీ పునరుద్ధానాన్ని గురించి ఇంకా మాకు బోధించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.